సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ మన వీడియో ఏంటంటే కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయండి, అవి అయితే మీకు ఇవాళ చూపిస్తాను. ఒకటి ఏంటంటే నాకు రీసెంట్గా కొన్ని శారీస్ ఆర్డర్ వచ్చాయని చెప్పాను కదా. సారీ, శారీస్ అంటే బ్లౌజెస్ ఆర్డర్ ఇచ్చారు, శారీస్ వాళ్ళ కస్టమర్స్ ఇచ్చారనమాట. శారీస్ ఆర్డర్ అంటే నేను శారీస్ ఏం సెల్ చేయట్లేదు కదా. చూడండి, ఇది ఒక శారీ ఎంత బాగుంది కదా, కలర్ కాంబినేషన్. మనకి ఇక్కడ ఎల్ ప్యాంట్స్ వచ్చేసాయి. కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి. మనకు అసలు వర్క్ వేయగానే అసలు ఎంత బాగా కనిపించేస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మిషన్ పైన అయితే మీకు కనిపిస్తూనే ఉంది కదా వీడియోలో కూడా. మిషన్ పైన అయితే ఈ శారీలో వచ్చిన క్లాత్ పైనే వర్క్ చేయమని చెప్పేసి అన్నారు. ఇది 12K శారీ అంట, కాబట్టి ఇదే క్లాత్ పైన వేయండి, వేరే క్లాత్ వద్దు అంటే సరే అని చెప్పేసి దానిపైన వేస్తున్నాను. ఆల్రెడీ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను, ఇప్పుడైతే బ్యాక్ నెక్ పెట్టాలి. ఓకేనా? ఇంకొక శారీ అయితే మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో అయితే చూపించాను. ఇవి రెండు ఏంటంటే రీసెంట్గా నేను హెవీ డిజైన్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా, వాళ్ళనండి. వాళ్ళు 5 బ్లౌజెస్ అప్పుడు ఇచ్చారు కదా, మళ్ళీ వాళ్ళ దాంట్లోనే మ్యారేజ్ ఉందని చెప్పేసి ఇవి 2 శారీస్ అయితే ఇచ్చారనమాట. చూడండి, ఇవి 2 శారీస్ ఇలా ఇచ్చారు, బాగున్నాయి కదా. కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ ఆసమ్ ఉన్నాయండి ఇది. ఓకేనా? ఇప్పుడైతే మనం ఈ 2 శారీస్ వర్క్ అయితే కావాలి. అయితే ఈ వర్క్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి, చూపిస్తాను అది ఏ వర్క్ అనేది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో అయితే అంటే ఫినిషింగ్ అయితే చేయలేదు, జస్ట్ మీకు వర్క్ అయితే చూపిస్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే ఒక వీడియోలో నేను పింక్ అంటే మనకు చుట్టూ గోల్డ్ ఫ్లవర్ వేసి పింక్ మధ్యలో వచ్చే విధంగా వేసాను కదా, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో. ఆ వీడియోలో చూసి ఆ వీడియోలో చూపించిన ఆ బ్లౌజ్ చూసి నాకు అదే డిజైన్ కావాలి అక్క అని చెప్పేసి వాళ్ళు అదే వేయించుకున్నారు అనమాట. చూడండి, కలర్ కాంబినేషన్ ఎంత బాగా వచ్చేసింది మీకు. ఇది కూడా శారీ క్లాత్ పైన వేసాను. ఇది 12K శారీస్ అని చెప్పాను కదా, శారీ క్లాత్ పైన వేసాను. అసలు మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఫినిషింగ్ చేయలేదు ఇంకా, అంటే ఎక్కడైనా మీకు వీడియోలో థ్రెడ్స్ కనిపిస్తే చెప్తున్నాను, ఇంకా ఫినిషింగ్ చేయలేదు. ఫ్యూజింగ్ పేపర్ ఇట్లా ఏమీ తీయలేదు ఇంకా, కాబట్టి అందుకే చెప్తున్నాను. చూడండి, ఇలా పేపర్ అంతా ఉంది, ఇంకేమీ రిమూవ్ చేయలేదు, కుందన్స్ పెట్టలేదు. ఇది 2 days అయితే వర్క్ చేశానండి. ఇంకొకటి ఏంటంటే ఈ వర్క్ అనేది ఇక్కడ మనకు ఇలా బార్డర్ ఇచ్చారనమాట. ఇలా చూడండి, మీకు శారీ క్లాత్ ఇలా బార్డర్ వచ్చినప్పుడు మీకు ఇది చూసి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది కదా, మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చేసింది. అలాగే ఇటు సైడ్ కూడా పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. చూడండి, ఇలా 2 sides పెద్ద బార్డర్ వచ్చింది. అయితే వాళ్ళు మనం హ్యాండ్స్కి ఇక్కడ కవర్ అయిపోతుంది, కానీ ఇంకొక సైడ్ వస్తుంది కదా. అయితే మనం రెగ్యులర్గా ఏంటంటే ఇక్కడ హ్యాండ్స్ వేసినప్పుడు ఇటు సైడ్ అనేది బ్యాక్ నెక్ వేస్తాం కదా. అయితే ఈ పెద్ద బార్డర్ అనేది వాళ్ళకు బ్యాక్ పార్ట్లో రావద్దని చెప్పేసి అన్నారు. కాబట్టి మనం ఎలా చేసాం వర్క్ అంటే చూడండి, ఇక్కడ హ్యాండ్స్ వేసాను. హ్యాండ్స్ తర్వాత మనం మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్స్ ఇంతవరకు ఉంటాయి కదా, ఇక్కడ మీకు దగ్గర చూపిస్తాను. హ్యాండ్స్ ఇక్కడ వరకు వచ్చేసాయి కదా, దీని తర్వాత నేను మార్కింగ్ పెట్టుకున్నాను, ఒక 1 inch ఎక్స్ట్రానే వదిలిపెట్టాను. పెట్టేసి ఇక్కడ బ్యాక్ నెక్ వేసాను. చూడండి, ఇలా బ్యాక్ నెక్ అయితే వేసాను. దీని తర్వాత మళ్ళీ మన ప్లేస్ అనేది అడ్జస్ట్మెంట్ చూసుకొని ఇక్కడ సైడ్ ఫ్రంట్ పార్ట్కి అయితే వేసాను. ఇలా కింది నుంచి డిజైన్ వేసుకుంటూ రావాల్సి వచ్చింది. హ్యాండ్స్ వేసినప్పుడు ఒకసారి క్లిప్స్ పెట్టాల్సి వచ్చింది, బ్యాక్ పార్ట్ వేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం క్లిప్స్ తీసి పెట్టాల్సి వచ్చింది, ఫ్రంట్ పార్ట్ కూడా తీసి పెట్టాల్సి వచ్చింది. అంటే నాకు 3 times క్లిప్స్ తీసి పెడితేనే నాకు ఈ వర్క్ అనేది కంప్లీట్ అయింది. అలాగే నాకు ఇది ఒక్క వర్క్ 1 dayలో అయితే కాలేదు. అది కూడా మీకు ఒక చిన్న వీడియో అయితే అది కూడా చేసి పెట్టాను, రెడీ చేశాను, ఎలా వర్క్ చేశాను ఏంటి అనేది. మీకు అది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే కంపల్సరీ వస్తుంది, చూడండి. లేదంటే ఈ వీడియో కంటే ముందే కూడా రావచ్చు, ఎందుకంటే వీడియో అయితే ఆల్రెడీ రెడీ ఉంది. కానీ దీని తర్వాత అప్లోడ్ చేస్తాను, ముందు అప్లోడ్ చేస్తాను అనేది నాకు కూడా ఐడియా లేదనమాట. కానీ ఇది మాత్రం ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసిందండి. మీరు శారీ క్లాత్ పైన వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా కూడా చేయాల్సి వస్తుంది అనమాట. నేను ఫస్ట్ టైం ఇలా చేశాను. ఎప్పుడైనా సరే ఒక సైడ్కి అనేది ఇటు సైడ్కి హ్యాండ్స్ వేస్తాను, ఇటు సైడ్కి బ్యాక్ నెక్ వేస్తాను, మధ్యలో చూసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే వేస్తాను. ఈ క్లాత్ మాత్రం ఇలా అడ్జస్ట్ అయితే చేయాల్సి వచ్చింది. శారీ క్లాత్ మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అయితే మనం తీసుకొచ్చి ఇవ్వలేము.
ఓకేనా. ఇంకొకటి అయితే ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, ఇది అయితే వర్క్ జరుగుతుంది, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇంకొక శారీ కూడా మనకు ఆర్డర్ అనేది అయిపోయింది. అలానే ఇది కూడా ఒక శారీ ఇచ్చారు కస్టమర్ అయితే. వీళ్ళైతే కొత్త వాళ్ళే అండి. సింపుల్ డిజైన్ కావాలి మాకు, ఓన్లీ 400 రూపీస్కి కావాలని చెప్పేసి అన్నారు. ఎవరో చెప్పారంటే నేను 300 నుంచి వేస్తున్నా అని చెప్పేసి అన్నారంట. 300లో ఏం డిజైన్స్ వేయాలి చెప్పండి, అసలు ఏమన్నా డిజైన్స్ వస్తాయి ఆ 300లో? ఎంత సింపుల్గా జస్ట్ ఇలా లైన్ వేసేస్తే ఓకే అని చెప్పొచ్చు. కానీ శారీ మాత్రం బాగుంది కదా, మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా, ఎలా ఉంది చెప్పండి నాకు కామెంట్స్లో అయితే. శారీ బాగుంది, మరీ 300లో ఏం డిజైన్ వేయాలో చెప్పండి, నాకే అస్సలు అర్థం కాలేదు. నేనైతే 300లో అయితే వెయ్యాను అని చెప్పేసి అంటే, లేదు ప్లీజ్ ట్రై చేయండి, నాకు అంటే కొత్త వాళ్ళకి అసలు వర్క్ గురించి ఏం ఐడియా లేదు అంటే, నేను చెప్పిన ఒక 600 వరకు వేస్తాను సింపుల్ డిజైన్ అంటే సరే అన్నారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే హ్యాండ్స్కి అయితే అవసరం లేదు. ఇలా ఇప్పుడు బార్డర్ వచ్చింది కదా, ఇది కూడా శారీ క్లాత్ మీదనే వేసాను. ఇప్పుడు ఈ వీడియోలో 3 బ్లౌజెస్ కూడా నేను శారీ క్లాత్ మీదే వర్క్ చేస్తున్నాను. అందుకే మీకు ఈ వీడియో క్లియర్గా అయితే చూడండి. ఈ వర్క్ కూడా చూపిస్తాను, ఇది కూడా కంప్లీట్ చేశాను. శారీ క్లాత్ ప్లెయిన్ వచ్చిందండి, మీకు అది చూపిస్తాను. కుందన్స్ పెట్టేసాను అనమాట, అక్కడ ఆరేసాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు సిస్టమ్ ఉంది కదా, ఇక్కడ ఇలా అయితే ఆరేసి పెట్టేసాను. చూడండి, ఇది శారీలో వచ్చింది క్లాత్. అయితే వీళ్ళకి కూడా బ్యాక్ పార్ట్ అంటే వాళ్ళకి బ్యాక్ పార్ట్ ఇది పెట్టుకోవాలా వద్దా అనేది కూడా ఐడియా లేదు. కానీ నేనే చెప్పాను, వెనుకకైతే డిజైన్ వేసుకుంటే ఈ బార్డర్ అనేది సెట్ అవ్వదు. మీరు కూడా వర్క్ చేస్తున్నట్లయితే మీ కస్టమర్స్కి చెప్పండి. మనం ఇక్కడ బ్యాక్ నెక్ వేసామనుకోండి, అయితే ఇక్కడ కింద వచ్చిన బార్డర్ వేసుకుంటే మాత్రం లుక్ అస్సలు ఉండదు. ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే బ్లౌజ్ మనకు ఇక్కడ ఇది వీపు కప్పు ఉంటుంది కదా, ఇది 4 ఇంచెస్ 5 ఇంచెసే ఉంటుంది. ఇప్పుడు ఇది అంతే ఉంది, 4 ఇంచెస్ వరకే ఉంది. మీకు టేప్తో సహా చూస్తాను, 4.5 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఉంటుంది వీప్ కప్పు. అంటే ఇక్కడ మాత్రం చెప్తున్నాను, అక్కడ అంటే మనం ఇలా డీప్ కట్ చేసి ఇక్కడ మిగిలింది ఉంటుంది కదా, ఆ పార్ట్ చెప్తున్నాను. ఇది పెట్టేసామనుకోండి, ఇక్కడ వరకు వచ్చేస్తే బాగుండదు. కానీ మనం ప్యాటర్న్స్ కుట్టుకుంటే బాగుంటుంది, స్క్వేర్ నెక్ పెట్టుకొని లేదంటే బార్డర్ తోటి డిఫరెంట్గా సెట్ చేసుకుంటే అలా బాగుంటుంది. కానీ వర్క్ చేస్తే మాత్రం కింద బార్డర్ వస్తే అస్సలు బాగుండదు. ఇది కంపల్సరీ మీరు గుర్తు పెట్టుకోండి, లేదంటే మీ కస్టమర్స్కి కూడా ప్రతి ఒక్కరికి ఇలా శారీ క్లాత్ మీద బార్డర్ వచ్చినప్పుడు చేయండి వర్క్ అన్నప్పుడు మీరు ఒక క్లారిటీ అయితే వాళ్ళకి ఇవ్వండి, ఓకేనా. అయితే వీళ్ళు కొత్తగా వర్క్ చేయించుకుంటున్నారు, ఫస్ట్ టైం వేయించుకుంటున్నారు. అయితే వాళ్ళకి చెప్పాను హ్యాండ్స్కి అయితే బార్డర్ పెడతాను, బ్యాక్ నెక్ అయితే వద్దు అని చెప్పేసి సరే అన్నారనమాట. అయితే ఇక్కడ చూడండి, హ్యాండ్స్ కూడా అసలు ఏమీ వద్దన్నారు, కానీ నేనే చిన్న ఫ్లవర్స్ వేసిస్తానులేండి. ఎందుకంటే మనకు ఖాళీగా ఉంటుంది, మనకి ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ వర్క్ వస్తుంది, మరి హ్యాండ్స్ ఖాళీగా ఉంటుందని చెప్పేసి నాకే నచ్చలేదు. కాబట్టి చూడండి ఇలా వేస్తాను, ఇలా ఓన్లీ ఫ్లవర్స్ వేసాను. అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా మనకు దీపం షేప్వి, అలా వేసి ఇచ్చాను అనమాట. ఇక్కడ బార్డర్ ఉంటుంది వాళ్ళకి, ఇక్కడ పైన డిజైన్ కూడా వచ్చేస్తుంది అనమాట. 2 హ్యాండ్స్కి ఇక్కడ సైడ్కి వేసాను, ఓకేనా. ఇది రీసెంట్గా కూడా నేను ఒక బ్లౌజ్కి అయితే వేసాను చూడండి. ఇది మనకు మిషన్తో పాటే వచ్చిన డిజైన్ అండి. డిజైన్ బాగుంది, ఫినిషింగ్ బాగుంది, సింపుల్గా మనకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చు, ఓకేనా. ఇలా మామిడి పిందెలు వచ్చేసాయి, ఇక్కడ మామిడి పిందెలు వచ్చి ఇలా గోల్డ్ కలర్ లీవ్స్ వచ్చాయి. నేను శారీ కలర్ అనేది దీంట్లో తక్కువగా ఇచ్చాను, చెప్పాను కదా ఆల్రెడీ. ఇలా డార్క్ పైన శారీ కలర్స్ కనిపించినప్పుడు మనం ఒక పార్ట్ యూస్ చేయాలి, కానీ అది హైలైట్ చేసుకోవద్దు అనమాట, ఓకేనా. ఇలా మనకి ఎందుకంటే ఇక్కడ చూడండి శారీలో మొత్తం మనకి ఏంటంటే ఇలా గోల్డ్ కలర్వే మ్యాంగోస్ వచ్చేసాయి కదా, అలాగే మనకు బ్లౌజ్లో కూడా ఇలా గోల్డ్ కలర్ మ్యాంగోస్ ఇవ్వడం వల్ల మనకు శారీకి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. కాబట్టి నేను ఇలా చేస్తాను, మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా. బూటీస్ అనేది దీనికి నేను ఆల్రెడీ ఇంతకుముందు వేసాను కదా, ఈ డిజైన్కి ఇవే బూటీస్ అనేది, ఈ డిజైన్కి ఈ బూటీస్ వేసాను, నాకు ఇదే నచ్చింది కాబట్టి మళ్ళీ దీనికి కూడా అదే వేసి ఇచ్చేసాను. అంటే వీళ్ళకి ఆల్రెడీ నేను ఇంతకుముందు వేసాను కదా, ఆ పిక్ చూపిస్తే ఓకే ఇదే వేసేయండి అని చెప్పేసి అన్నారనమాట. కొత్త వాళ్ళు కదా, వాళ్ళకి ఏం ఐడియా ఉండదు, ఓకే అని చెప్పేసి. ఎందుకంటే కొంతమంది అర్థం చేసుకుంటారు, మనం చేంజ్ చేసినా కానీ అందరూ అర్థం చేసుకోరు. వీళ్ళు ఏంటంటే పిక్లో ఎలా ఉంది మాకు అలానే కావాలి అంటే సరే అని చెప్పేసి ఆ పిక్లో ఉన్నట్టుగానే నేను అదే నెక్ వేసేసి అదే బూటీస్ అయితే వేసాను అనమాట, ఓకేనా.
ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి. ఇది మీకు డిజైన్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను, ఎందుకంటే కొంతమంది కమ్యూనిటీ పోస్ట్ అనేది అందరూ చూడట్లేదు. ఓకేనా? అలాగే ఇప్పుడు నేను ఈ డిజైన్ వేసాను కదా, ఈ డిజైన్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఈ డిజైన్కి ఈ డిజైన్ నెంబర్ స్క్రీన్ పైన, ఇది చూపించేటప్పుడు ఈ డిజైన్ నెంబర్ వస్తుంది, ఇది చూపించేటప్పుడు ఈ డిజైన్ నెంబర్ వస్తుంది. డిఫరెంట్గా అయితే వేస్తున్నానండి. ఇది మనకి ఎందుకంటే పట్టు బ్లౌజ్ ఉంది, బార్డర్ ఉంది, దానిపైన మనం సెట్ చేయాలి. మీకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను కదండి. చూడండి, ఇక్కడైతే ఇది శారీ క్లాత్, మీకు ఇక్కడ బార్డర్ కూడా కనిపిస్తుంది కదా. అయితే ఈ శారీ క్లాత్లో ఇక్కడ పైన ఇలా బార్డర్ వచ్చేసింది, అలాగే ఇక్కడ కింద కూడా బార్డర్ వచ్చేసింది అనమాట. మనకు ఇక్కడ బార్డర్ వచ్చిన దానికి మధ్యలో ఇలా స్పేస్ వచ్చింది. దీనికి ఇలా రావడం వల్ల ఏంటంటే వర్క్ దీంట్లోనే వెయ్యండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. ఎందుకంటే మనకి బ్లౌజ్ క్లాత్ కదా, ఇక్కడ మనం గోల్డ్ పైన వర్క్ చేసామనుకోండి, చూడండి ఇంత జరీ అనేది ఎక్కువగా వచ్చేసింది, దీనిపైన వర్క్ అనేది కనిపించదు, ఇక్కడ కూడా కనిపించదు. కానీ క్లాత్ వేరే తీసుకురమ్మంటే వద్దన్నారు, దీనిపైనే చేయండి అని అంటే సరే అని చెప్పేసి ఈ మధ్యలో వచ్చిన ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. కలర్ఫుల్గా వచ్చేసింది కాంబినేషన్ అయితే. మీకు ఈ కాంబినేషన్ ఎలా అనిపించింది, వర్క్ నీట్గా ఉందా లేదా అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి. మీకు ఇంత దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే మనం బ్యాక్ నెక్ అయితే పెట్టాలి. ఓకేనా? చూపిస్తాను చూడండి. ఇలా 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇంకా బ్యాక్ నెక్ అయితే పెట్టలేదు. చూడండి, శారీ క్లాత్ పెట్టినప్పుడు ఇలా నేను కొంచెం సేఫ్టీగా అయితే ఇలా ఫ్యూజింగ్ పేపర్ అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే కొంచెం క్లాత్ పైన మనకు ప్రెషర్ అనేది పడకుండా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం ఫ్యూజింగ్ పేపర్ ఇది మనకు వేస్ట్గా ఉంటుంది కదా, అది పెట్టేస్తాను ఎప్పుడైనా సరే ఇలా శారీ క్లాత్ మీద వేసినప్పుడు. ఓకేనా? బ్యాక్ నెక్ కూడా వేసిన తర్వాత మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, బ్యాక్ పార్ట్ కూడా ఎలా ఉందనేది అయితే నేను క్లియర్గా చూపిస్తాను. లట్కన్స్ కంప్లీట్ చేశాను, అలాగే బ్యాక్ బూటీస్ కానీ బ్యాక్ నెక్ కానీ ఫుల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనకు నైట్ చూడండి, ఫ్రైడే రోజు నాకు నైట్ 11:38 అంటే 11:40 అనుకోండి ఇంచుమించు. ఇక ఇదంతా కంప్లీట్ చేసి క్లిప్స్ తీసే వరకు నాకు 12 వరకు అయితే అయిపోయింది. మనకు ఇలా సీజన్ టైంలో ఏంటంటే మనకు నైట్ అవర్స్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ టైంలో పెడితే డైలీ 1 బ్లౌజ్ అవుతుంది, కాకపోతే మనకంటూ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రైడే రోజు అనుకోండి, మనకి ఎలా ఉంది, వరలక్ష్మి వ్రతం రోజు మనం అంటే పసుబొట్లు ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది వాయినాలు తీసుకోవడానికి, ఇంట్లో పూజ ఉంటుంది, ఇలా ఎన్నో పనులు ఉంటాయి కదా. అలాగే ఈ మధ్య ఫంక్షన్స్ కదా, ఫుల్ ప్రతి ఒక్క ఫంక్షన్కి అయితే వెళ్ళడం అవసరం ఉంటుంది కదా, కాబట్టి అవన్నీ అటెండ్ అవ్వాలి, మన వర్క్ కంప్లీట్ చేయాలి అంటే ఇలా కొంచెం నైట్ అయితే అవుతుంది. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.